హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ మీ ఇంట్లో ఒక్కరు. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. శివరాత్రి అయితే స్టార్ట్ అయింది అంటే మనకి కంపల్సరిగా సమ్మర్ వచ్చేసినట్టే. అయితే ఈ శివరాత్రికి ఇల్లు ఎలా నీట్గా క్లీన్ చేసుకున్నాను అనేది చూపిస్తాను. అంటే శివరాత్రి అని కాదండి, కంపల్సరిగా సమ్మర్ స్టార్ట్ అయిందంటే ప్రతి ఒక్కరూ కూడా ఇల్లు నీట్గా పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకి వింటర్ సీజన్లో ఇల్లంతా నిమ్ముకొని చల్లదనానికి బూజు పట్టినా కూడా అది కనిపించదండి. అంటే మనకి ఏమైనా ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నా కూడా అది ఫ్యాను, టీవీ, ఏసీ ఇట్లాంటి వాటికి డస్టింగ్ పాస్ అయినా కూడా అది అతుక్కొనే ఉంటుంది. మనం ఫ్యాన్ వేసినా మనకి మీద పడిపోవటం లేకుంటే మన డస్టింగ్లో ఉన్నాము అనేది తెలియనివ్వదు. కానీ ఇల్లు అయితే ఒక ముక్కు వాసనలాగా వస్తుంది. ఆ బ్యాడ్ స్మెల్ పోవటానికి మనం రకరకాల ప్లానింగ్స్ అయితే చేస్తూ ఉంటాము. సో అయితే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది అంటే కంపల్సరిగా ఇల్లంతా కూడా ఈ ఎండ వేడికి నిమ్ముకున్నదంతా కూడా పొడి పొడిగా అయిపోయి ఆ డస్టింగ్ అంతా కూడా మన మీదే పడిపోతుంది. మనం ఫ్యాన్ వేసినా ఏసీ వేసుకున్నా కూడా ఆ డస్ట్ అంతా గోడలకున్నదంతా కూడా ఈ పొడి బారిపోవడం వల్ల మొత్తం మన మీదే పడిపోతుంది. కాబట్టి సో మనము ఇల్లు క్లీనింగ్ చేసుకునేటప్పుడు కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుందండి. సింపుల్గా ఎలా ఇల్లు నీట్గా క్లీన్ చేసుకోవాలి ఈ సమ్మర్ టైంలో చాలా చాలా సింపుల్ టిప్స్ అయితే మీకు షేర్ చేస్తానండి. చూడండి. ముందుగా అయితే ఇక్కడ చూశారు కదండి, ఫ్యాను, ఏసీ, అలాగే గోడలకి బూజు పట్టిపోయి దుమ్ము కొట్టుకొని ఉంది కదా. సో ఇదంతా మనం ముందుగా నీట్గా క్లీన్ చేయాలంటే కింద ఏమైనా ఎక్స్ట్రా సామాన్లు ఉన్నాయేమో చూసుకోవాలండి. ఇక్కడ ఎక్స్ట్రా అయితే ఒక మంచము, పిల్లోస్, దుప్పట్లు, బెడ్షీట్స్ ఉంటే అవన్నీ తీసి హాల్లో అయితే పెట్టేశాను. ఇక్కడ బెడ్ మంచం ఉంది కదా, ఇదైతే తీసి బయట పెట్టలేము కాబట్టి దీని మీద డస్ట్ పడుకోకుండా ఒక పాత చీర అయితే ఈ విధంగా కప్పానండి. అయితే ఇక్కడ క్లీనింగ్ పర్పస్ కోసం నేను ఒక బూజు కర్ర, చాటా, చీపిరి ఇవి తీసుకున్నాను. సో ఇవి ఉంటే చాలండి, మనకి ఆయుధాలు ఇంకేమీ అవసరం లేదు. సో ఈ విధంగా అయితే మొత్తం బూజు అయితే దులిపేస్తున్నానండి. అయితే క్లీనింగ్ చేయడం అనేది ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో షేర్ చేశాను కాబట్టి ఇప్పుడైతే అదైతే నేను క్లిప్పింగ్ తీయలేదు. ఇక్కడ చూడండి, మొత్తం సన్ సైడు పైన స్లాబు, ఏసీ, ఫ్యాను మొత్తం కూడా దులపటమే కాదు క్లాత్తో తుడిచేసానండి. డోర్స్, విండోస్ అన్నీ కూడా నార్మల్ క్లాత్తో తుడిచేసి ఇక్కడ బెడ్ మంచం మొత్తం కూడా నీట్గా దులిపేసేసానండి. క్లాత్స్ అన్నీ కూడా తీసేసి కిందంతా ఫ్లోర్ ఉంటుంది కదా మొత్తం చిమ్మేసి మాప్ పెట్టేసేసుకున్నాను. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా పని ఏంటంటే మిర్రర్స్ ఏమన్నా ఉన్నాయేమో నీట్గా ఒక క్లాత్ తీసుకొని తుడిచేసుకోవాలండి. ఇక్కడైతే ఫొటోస్ ఉన్నాయి కదా, ఈ ఫొటోస్ని ఒక టిష్యూ పేపర్ తీసుకొని నార్మల్గా తుడిచేసుకోవాలండి. తడి పెట్టేసామనుకోండి, ఆ తడి క్లాత్ వల్ల ఏంటంటే వాటర్ డ్రాప్స్ కనిపిస్తాయండి. అందుకోసమే ఒక న్యూస్ పేపరు ఇలా టిష్యూ పేపర్స్తో నీట్గా మిర్రర్స్ని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుందండి. వీటిని మళ్ళీ యథా ప్లేస్లో మనం పెట్టుకుంటే అందంగా కనిపిస్తాయి. ఇక్కడ మిర్రర్స్ ఉంటాయి కదా, వీటిని అయితే నార్మల్గా ఒక పొడి క్లాత్తో తుడిచేసానండి. ఆ తర్వాత ఇలా తడి క్లాత్తో తుడిచేస్తున్నాను. చాలా నీట్గా తలతల మెరిసిపోతాయండి. ఆ తర్వాత మనకి ఎక్స్ట్రా ఏమైనా సామాను ఉంటే అదంతా కూడా ఈ విధంగా శారీస్కి వస్తుంది కదండి అట్టా బాక్సు, ఆ బాక్స్ లాంటిది తీసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్నవన్నీ కూడా రిమోట్స్, ఇయర్ ఫోన్స్ అన్నీ కూడా ఇందులో వేసేసుకొని ఈ సైడ్న ప్లేస్ ఉంటే అక్కడ పెట్టేసుకున్నానండి. ఇల్లు మొత్తం మీకు మరొకసారి అయితే చూపిస్తున్నాను. అదేవిధంగా బెడ్ కూడా మార్చేసానండి. చూశారు కదా, మొత్తం వేసేసాను. ఇది మా బెడ్రూమ్ అండి. చాలా నీట్గా అయితే సర్దేశాను. నెక్స్ట్ అయితే హాల్లోకి వచ్చేద్దాము. హాల్ కూడా ఎలా నీట్గా క్లీన్ చేసుకుంటాను అనేది కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తానండి. ఇక్కడైతే హాల్లో మొత్తం కూడా చూశారు కదా, ఫ్యాన్ అంతా దుమ్ము కొట్టుకొని ఉంది, అస్సలు కనిపించట్లేదండి. అయితే ఇక్కడ సోఫా మీద ఉన్న కవరు, బెడ్షీట్స్ అన్నీ కూడా వాషింగ్కి అయితే వేసేసాను. ఇక్కడ హాల్లో ఉన్న మిషన్, చిన్న చిన్న వస్తువులు ఉంటాయి కదా, అవన్నీ బెడ్రూమ్లోకి షిఫ్ట్ చేసేసి బెడ్రూమ్ డోర్ అయితే వేసేసానండి. ముందుగా అయితే మనం ఈ విధంగా డెకరేషన్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసేసి వాషింగ్కి అయితే వేసుకోవాలండి. వీటి నిండా కూడా బూజు పెట్టుంది, మీకు కనిపించకపోవచ్చు, దుమ్ముంది. దీన్ని దులపటం కంటే వాటర్లో వేసేసి జీలకరించి ఆరేస్తే మనం ఇదంతా డస్ట్ క్లీన్ చేసే లోపల అవి ఆరిపోతాయి, మళ్ళీ అలంకరణ చేసుకోవచ్చు అండి. హాల్ అంతా నీట్గా దులపాలి అంటే ముందుగా మనము ఇక్కడ సోఫా ఉంది కదా, సోఫా మీద డస్ట్ పడుకోకుండా ఏదైనా ఒక క్లాత్ అయితే పరుచుకోవాలండి. అయితే నేను క్లీనింగ్ చేసిందంతా ఒక్కరోజు అయితే కాదండి, నెక్స్ట్ డే అనమాట. అయితే నేను బెడ్రూమ్లో బెడ్ మంచం మీద వేసాను కదా శారీ, అదే శారీని వాష్ చేసేసి ఈ సోఫా మీద వేసేస్తున్నానండి. ఎందుకు వాష్ చేయకపోతే ఏమవుతుంది అనే డౌట్ మీకు రావచ్చు.
గోడలు పొడిబారి ఉండటం వల్ల డస్ట్ బాగా వస్తుందండి. ఎంత దుమ్ము వచ్చిందనేది నాకైతే తెలుసు, మీకు చూపించలేదు. సో ఆ దుమ్మంతా ఈ క్లాత్ మీద పడిపోతుంది కాబట్టి ఇది తీసుకొచ్చి దీని మీద వేసామనుకోండి, ఇది కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది కదా, అందుకోసమే వాష్ చేశానండి. ఇప్పుడు మనం హాల్లో ఈ క్లాత్ వేసిన తర్వాత మొత్తం మనం తులిపిన ఆ దుమ్మంతా ఈ సోఫా మీద పడుకోకుండా దీని మీద పడుతుంది. ఒకవేళ మనం ఈ క్లాత్ వేయలేదనుకోండి, ఆ డస్ట్ అంతా సోఫా మీద పడుతుంది. మళ్ళీ ఆ సోఫాని మనం ఎండలో వేసేసి 1 గంట పాటు ఎండబెట్టి బాగా కర్రలు తీసుకొని క్లాత్ తీసుకొని తులిపిన తర్వాత మనం ఇంట్లో వేసుకోవాలి. లేకపోతే దాని మీద ఉన్న డస్ట్ అంతా కూడా ఫంగస్ ఏర్పడి మనల్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. దగ్గు, జలుబు, తుమ్ములు ఇలాంటివన్నీ వస్తాయి. ఇవి చిన్నవే కదా, ఏముందో ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఇవే చాలా పెద్దవి అండి. అసలు ఒక్కరికి వచ్చిందంటే ఇంట్లో అందరికీ వచ్చేస్తుంది. హాస్పిటల్కి అయితే వేలకు వేలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇది ఒక్కసారి వచ్చిందంటే ఇది దగ్గు, జలుబు ఇలాంటివి ఒక 20 రోజులు, నెల రోజులు కూడా ఉంటుందండి ఒక్కొక్కరికైతే. సో అంత దాకా తెచ్చుకోవడం కంటే ఎప్పటికప్పుడు నీట్గా మన హౌస్ని క్లీన్ చేసుకుంటూ మనం కొన్ని టిప్స్ ఫాలో అయితే చాలా బెటర్ అండి. సో ఈ విధంగా పైన ఉన్న ఫొటోస్ అన్నీ కూడా తీసి కింద అయితే పెట్టేశాను. ఫొటోస్ మాత్రమే కాదండి, గోడలకు ఏమైతే ఉంటాయో క్యాలెండర్స్, దేవుడి ఫొటోసు, ఇంకా గడియారం ఇలాంటివన్నీ ఏవైతే మనము డెకరేషన్ పార్ట్స్ ఉంటాయో అన్నీ కూడా తీసేసి పక్కన పెట్టేసుకున్నానండి. ముందైతే మనము బూజుకర్ర తీసుకొని ఫ్యాన్ అయితే నీట్గా ఈ విధంగా దులిపేసుకోవాలండి. అయితే క్లాత్ తీసుకొని మనం లాస్ట్లో అయినా తుడిచేసుకోవచ్చు, కానీ నీట్గా ముందైతే ఈ విధంగా దుమ్ము లేకోకుండా మొత్తం దులుపుకున్నాం అనుకోండి, ఏంటంటే మనకు ఒక 50% పని అయిపోయినట్టుగా అనిపిస్తుంది. ఆ తర్వాత మనం ఈ విధంగా గోడలు, స్లాబ్, సన్సైడ్ మొత్తం కూడా నీట్గా దులిపేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఫ్యాన్ ముందుగా దులుపుకునేది కొంతమంది చాలామంది నేను చూశానండి. అయితే ఇల్లంతా నీట్గా దులిపేస్తారు. ఫ్యాన్ విషయానికి వచ్చేసరికి లాస్ట్లో దులిపితే సరిపోతుంది, లేకుంటే ఇంకొక రోజు దులిపేద్దాము అని అది పక్కన పెట్టేస్తారు. అలా పెట్టడం వల్ల ఏంటంటే ఈలోపు 1-2 రోజులు గడుస్తుంది కదా, మళ్ళీ మనం ఫ్యాన్ వేసేసుకుంటాం. దాని మీద ఉన్న దుమ్ము అంతా కూడా మళ్ళీ ఈ సామాన్లు అంతా పడిపోతుంది, మన మీదే పడిపోతుంది. అందుకోసమే ముందుగా ఫ్యాన్ దులుపుకుంటే మనకు ఒక 50% పని అయిపోయినట్టుగా అనిపిస్తుంది. ఆ తర్వాత మనకి ఇంకా విండోస్ ఉంటాయి కదా, విండోస్ అన్నీ కూడా వీటికైతే నెట్ క్లాత్ ఉందండి. అంటే నెట్టు పెడతాం కదా, ఎలకలు, బల్లులు రాకుండా అదైతే ఉంది. అది తీసేసి నీట్గా ఈ విధంగా మనం బాగా దులిపేసుకోవాలండి. ఆ తర్వాత మళ్ళీ క్లాత్ తీసుకొని తుడిచేసుకోవచ్చు. నెట్ క్లాత్ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవాలి అంటే ఒక సింపుల్ టిప్ అయితే మీకు షేర్ చేస్తానండి. విండోకే ఉంచి దులపటం కంటే దాని నుంచి తీసేసి ఈ విధంగా కింద వేసేసి నార్మల్గా కొంచెం చీపిరితో ఈ విధంగా దుమ్మంతా కూడా ఇలా దులిపేసినా పోతుందండి. ఒకవేళ అలా కాకుండా డైరెక్ట్గా అది తీసుకొచ్చి ఇలా బకెట్ నిండా వాటర్ పట్టేసి ఇలా ఒక 10 మినిట్స్ పాటు ఈ వాటర్లో ఈ విధంగా నానబెట్టేసి బాగా ఇలా చిలకరిస్తూ జాడిచ్చేసేయండి. చూసారు కదా, ఇందాక దుమ్ము ఉండటం వల్ల కొంచెం బ్రౌన్ కలర్లో ఉంది. వాటర్లో ఈ విధంగా 2-3 సార్లు జాడిచ్చేసాం అనుకోండి, దీనికి ఉన్న దుమ్మంతా పోతుంది. ఒకవేళ పోవట్లేదు అనిపిస్తే కొంచెం సర్ఫ్ కానీ సోపు కానీ వేసేసి బ్రష్ కొట్టేస్తే పోతుందండి. సో అయితే నేను ఎలాంటి సర్ఫు సోపు వేయలేదు, ఈజీగా పోయింది. ఆ తర్వాత ఇంకా డెకరేషన్ ఫ్లవర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, తోరణాలు, అవన్నీ కూడా ఇలా వాటర్లో వేసేసి మామూలుగా ఒక 2-3 సార్లు ఇలా జాడిచ్చేసానండి. చక్కగా ఇవి దండం మీద వేసేసామనుకోండి, ఇవి ఆరేలోపు మనం ఇంట్లో కొంచెం క్లీనింగ్ పర్పస్ ఏదైనా ఆగిపోయి ఉంటే అదంతా కూడా నీట్గా అయితే చేసుకోవచ్చు అండి. తర్వాత మళ్ళీ వీటిని అలంకరణ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ పార్ట్ ఉంటుంది కదా, ఇదంతా కూడా తీసి పక్కన పెట్టేసి ఇక్కడ గ్రాస్ మ్యాట్ అండి, ఇది దీంట్లో దుమ్ము పడిపోతూ ఉంటుంది కదా, ఇది మనకు కనిపించదు కాబట్టి ఈ గ్రాస్ మ్యాట్ కూడా మనం వాటర్తో జాడిచ్చేసుకోవచ్చు. లేకుంటే గోడకేసి 2-3 సార్లు ఇదిలిచ్చినా కూడా దీంట్లో ఉన్న దుమ్ము అయితే పోతుంది. సో మొత్తం కూడా ఈ విధంగా నీట్గా తుడిచేసుకొని మళ్ళీ గ్రాస్ మ్యాట్ వేసేసుకున్నానండి. ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఒక పొడి క్లాత్ తీసుకొని మొత్తం కూడా తుడిచేసుకొని ఈ విధంగా అయితే పెట్టేసుకుంటున్నానండి. మీకు వీలుంటే తడి క్లాత్తో కూడా తుడిచేసుకోవచ్చు. ఏదైనా క్లీనింగ్ స్ప్రే ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకొని తుడిచేసుకోవచ్చు అండి. సో ఈ విధంగా నీట్గా మొత్తం అయితే సర్దేసుకుంటున్నాను. ఇక్కడ మనీ ప్లాంట్ కనిపిస్తుంది కదా, ఇది చాలా రోజుల నుంచి వాటర్ చేంజ్ చేయాలనుకొని చేంజ్ చేయలేదు. ఇంతకుముందు ఇటు సైడ్ పెట్టేదాన్ని, ఇప్పుడు ఇటు సైడ్ పెట్టేశాను. అదేవిధంగా వాటర్ చేంజ్ చేసి లీవ్స్ అన్నీ కూడా ఒక్కసారి ట్యాప్ కింద పెట్టేసి చిలకరించేసి మళ్ళీ పెట్టేశానండి. చాలా నీట్గా ఉండటమే కాదు అందంగా కనిపిస్తుంది.
నెక్స్ట్ అయితే సన్సైడ్ మీద ఉన్న ఫొటోస్ అన్నీ కూడా నీట్గా పొడి క్లాత్ తుడిచేసి అప్పటికప్పుడే ఎక్కడి ఉన్న వస్తువులు అక్కడ సర్దేసి పెట్టేసుకున్నట్లయితే మన పని తేలిగ్గా అవటమే కాదండి, అసలు పని చేసాము అని కూడా మనకు అనిపించదు, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అంతలోనే మన పని అయిపోయిందా, ఇంత సింపుల్గా ఈజీగా ఉంటుందా పని అని కూడా అనిపిస్తూ ఉంటుందండి ఒక్కొక్కసారి. ఇక్కడ చూశారు కదా, దీని నుంచి అయితే సాంగ్స్ వస్తాయండి. ఇది స్పీకరు, ఇప్పుడే మా హస్బెండ్ తీసుకొచ్చారు. ఇది పనిచేస్తుందా లేదా అని చెక్ చేస్తున్నారండి. సాంగ్స్ అయితే చాలా చాలా క్లారిటీగా చాలా ఎక్కువ సౌండ్తో వస్తున్నాయి. చూశారు కదా, జేటీపీ స్పీకర్ అండి ఇది. ఈ స్పీకర్ నుంచి మంచి మంచి సాంగ్స్ వినుకుంటూ చాలా ప్రశాంతంగా ఇంట్లో పనులన్నీ అయితే చేసుకోవచ్చు. ఫైనల్గా అయితే హాల్ అంతా నీట్గా అయితే క్లీనింగ్ చేసేసి ఇల్లంతా చిమ్మేసి నీట్గా అయితే మాప్ పెట్టేశానండి. చూశారు కదా, ఫ్యాన్ కూడా క్లాత్తో తుడిచేశాను. దేవుని గూడు అయితే ఒకటి మిగిలిపోయింది, అది ఎప్పుడు పడితే అప్పుడు మనం ముట్టుకోకూడదు కాబట్టి స్నానం చేసిన తర్వాత నీట్గా దేవుని ఫొటోస్ కూడా క్లీనింగ్ చేసేసుకొని పెట్టేసుకుంటానండి. సో ఇంకా ఫైనల్గా అయితే హాల్ ఈ విధంగా ఉంది. సో బెడ్రూమ్ హాల్ నీట్గా అయితే క్లీన్ చేసేసాను. కిచెన్ అయితే మిగిలిపోయిందండి, అదైతే నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను, ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది అనమాట. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇది. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.